గురువుగారు, ఈ మధ్య కాలంలో జ్యోతిష శాస్త్రం చాలా కాంట్రోవర్సీ అవుతుంది. రాజకీయాలకు సంబంధించి కానీ, వ్యక్తిగత జ్యోతిష్యానికి సంబంధించి కానీ, కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారు. నేను చెప్పిందే జరుగుతుంది. నేను చెప్పిందే వేదం అన్నట్టుగా. అసలు జ్యోతిష శాస్త్రం అంటే ఏమిటి? జ్యోతిష శాస్త్రం యొక్క ఉద్దేశ్యం ఏంటి? జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది వెలుగులను ప్రసారించేటువంటి శాస్త్రం. జ్యోతి అన్న పదానికి మనకు వెలుగు, కాంతి అని అర్థం. ఈ కాంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గ్రహాల నుంచి వచ్చేటువంటి కాంతుల వల్ల ప్రభావం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశంతో ఇది వెలుగుల శాస్త్రం అని చెప్పవచ్చు. మనకి ఎట్లాగైతే చంద్రకాంతి, సూర్యకాంతి వస్తుందో అలాగే మిగతా గ్రహాలు కూడా కుజగ్రహం కానీ, బుధగ్రహం కానీ, గురుగ్రహం కానీ, శనిగ్రహం కానీ ఈ గ్రహాల నుంచి కూడా కాంతులు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల మీద పడతాయి. ఆ కాంతుల యొక్క ప్రభావంతో మన జీవితాల్లో జరిగేటువంటి సంఘటనల్ని చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. అసలు ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే ఈ చతుర్వేద వేదాలు ఏవైతే ఉన్నాయో ఈ చతుర్వేద వేదాలను అర్థం చేసుకోవడానికి 6 వేదాంగాలు ఉన్నాయి. ఈ 6 వేదాంగాలు ఎవరికైతే క్షుణ్ణంగా తెలుస్తుందో వాళ్ళే ఈ 4 వేదాలను చదవగలుగుతారు. ఈ 6 వేదాంగాలనే షడంగాలు అని పిలుస్తాము. అవి మనకు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము, నిరుక్తము, జ్యోతిషం. అంటే వేదాంగాలలో ఒక శాస్త్రం జ్యోతిషం. ఒక విధంగా చెప్పాలంటే ఇది వేదాంగ శాస్త్రం, జ్యోతిషం. ఈ వేదాంగ శాస్త్రాన్ని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనం ఒక చీకటి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఆ దారి కనబడడానికి ఒక కాగడాను, ఒక లాంతరు, ఒక లైటు చేతితో పట్టుకొని మనం ఎలాగైతే వెళ్తామో జాగ్రత్తగా, అలాగే జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు మంచి జరుగుతుంది అని తెలియజేస్తుంది. ఈ జ్యోతిష్ శాస్త్రం ఒక వెలుగు లాంటిది. ఎప్పుడైతే ఇది మంచి జరుగుతుందని తెలిసినప్పుడు మనం కొన్ని పనులు సద్వినియోగం చేసుకోవడానికి ఈ జ్యోతిష్ శాస్త్రం సలహాలు ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితంలో గ్రహాల యొక్క ప్రభావంతో చెడు జరిగే సందర్భాలు ఉన్నాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. ఆ చెడును తగ్గించుకోవడానికో, ఆ చెడుకు సంబంధించినటువంటి పరిహారాలు ఆచరించి ఆ చెడు తీవ్రతను తగ్గించుకొని జాగ్రత్తగా ఉండడానికో ఉపయోగపడుతుంది. ఈ రకంగా స్థూలంగా చెప్పాలి అంటే జ్యోతిష్ శాస్త్రం అనుకున్నది ఒక సలహా శాస్త్రము, ఒక సూచన శాస్త్రము అని చెప్పుకోవచ్చు. గురువుగారు, ఈ మధ్య కొంతమంది ప్రముఖులు జ్యోతిష శాస్త్రము ఓన్లీ ఖగోళ శాస్త్రం అని అంటున్నారు. అసలు జ్యోతిష శాస్త్రానికి వ్యక్తులకి సంబంధం లేదా? దీనిపై మీరేమంటారు? జ్యోతిష శాస్త్రం అన్నటువంటిది ఖగోళ శాస్త్రానికి మూలం. జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా చేసుకొని ఈరోజు అస్ట్రానమీ తయారైంది. అనగా ఈ ఖగోళ శాస్త్రం ఏర్పడింది. ఈ ఖగోళ శాస్త్రాన్ని ఈరోజు మనం విస్తృతంగా మన వాళ్ళు ఇంతగా దాన్ని పరిశోధన చేయడం, దాని గురించి వివరిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో జ్యోతిష్ శాస్త్రమే వారికి మూలమైంది, ఆధారమైంది. కనుక జ్యోతిష్ శాస్త్రము 100% ఖగోళ శాస్త్రమే. కానీ ఇది కేవలం ఖగోళానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది వ్యక్తులకు సంబంధించింది కూడా. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి జీవరాశి మీద ఆ శాస్త్రానికి ఆధారం ఉంటుంది. అనగా ఆ శాస్త్రం యొక్క ప్రభావం ఉంటుంది. ఒక మనుషులకే కాదు, జంతువులకు, పక్షులకు, వృక్షజాతులకు కూడా జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావం వాటి మీద ఉంటుంది. అనగా గ్రహాల యొక్క కాంతులు ఎక్కడెక్కడ ప్రసరింపబడతాయో వాటన్నిటి మీద జ్యోతిష్ శాస్త్ర ప్రభావం ఉంటుంది. కనుక జ్యోతిష్ శాస్త్రం ఖగోళ శాస్త్రానికో లేకపోతే దేశ రాజకీయ కాలాలకు సంబంధించినటువంటిది కాదు. వాటికి సంబంధించింది, దానితో పాటు వ్యక్తి జీవితాలకు సంబంధించింది కూడా. 100 శాస్త్రము దేశ రాజకీయ పరిస్థితులను, దేశకాల పరిస్థితులు, వర్షాల గురించి, కరువు కాటకాల గురించి, భూకంపాల గురించి, విపత్తుల గురించి చెప్తుంది. అలాగే దేశ సరిహద్దుల్లో యుద్ధాల గురించి చెప్తుంది, అనారోగ్యాల గురించి చెప్తుంది, వ్యక్తి జీవితాల గురించి కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఇది వ్యక్తి జీవితాల గురించి చెప్పే శాస్త్రం కాదు అని చెప్పడము సబబు కాదు. గురువుగారు, జ్యోతిష శాస్త్రానికి నియమ నిబంధనలు ఉంటాయా? ఉంటే అవి ఏమిటి? జ్యోతిష్ శాస్త్రానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఆకలింపు చేసుకుని దాన్ని బాగా క్షుణ్ణంగా నేర్చుకుని జ్యోతిష్యం గురించి సలహాలుగా ఒక కన్సల్టేషన్ లాంటిది పెట్టుకుని ఎవరైతే చెప్తారో వారికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం చెప్పాలి అంటే పూర్వకాలంలో రాత్రి వేళల్లో చెప్పకూడదు, అలాగే అమావాస్య రోజు చెప్పకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రము అడగాలనుకున్న వాళ్ళు, అనగా సలహాలు అడగాలనుకున్న వారు కూడా వారు శుచిగా, శుభ్రంగా స్నానం చేసి భగవంతుని మీద నమ్మకంతో, ఆ జ్యోతిష్ శాస్త్రం మీద ఉన్నటువంటి గౌరవంతో
వారి దగ్గరగా ముందుగానే వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి అడగాలి. అనగా జ్యోతిష్ శాస్త్రానికే కాదు, జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకునే వారికి నియమాలు ఉన్నాయి, జ్యోతిష్ శాస్త్రం చెప్పే వారికి కూడా నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రము ఇది వేదాంగ శాస్త్రం. భగవంతుని మీద నమ్మకం ఉన్నవారు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారు. అలా నమ్మేటువంటి వారికి జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి ఈ జ్యోతిష పండితులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ చెడు జరుగుతుంది అని వారికి ముందుగా తెలిస్తే సూచనప్రాయంగా మాత్రమే ఆ చెడు యొక్క ప్రస్తావన చేయాలి. ఉదాహరణకి మీకు ఏదో ఒక ప్రమాదము, వాహన ప్రమాదము, లేకపోతే ఒక అనారోగ్య సంబంధించినటువంటి ఒక ఆపరేషన్ లాంటివి జరిగేటువంటి పరిస్థితులు మీ జాతకంలో మాకు కనిపించింది అనుకోండి. ఈ జ్యోతిష పండితులు మీరు ఈ కాలం నుంచి ఈ సమయం వరకు కూడా, అనగా ఈ 2-3 నెలల కాలంలోనో లేకపోతే ఈ 6 నెలల కాలంలోనో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏవో అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి, వాహన ప్రమాదాలు రాబోతున్నాయి అని చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని మీకు ప్రమాదం జరిగిపోతుంది, మీకు నష్టం జరిగిపోతుంది, మీరు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పడానికి లేదు. అలాగే ఏ విషయమైనా చెప్పేటప్పుడు సూచనగా చెప్పాల్సి ఉంటుంది, పరోక్షంగా చెప్పాల్సి ఉంటుంది, వాటికి పరిహారాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఆచరించడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది జ్యోతిష పండితులు ఎవరికైనా వివాహం అయిందనుకోండి, వీరు తప్పకుండా విడిపోతారు, వివాహమైన వారి జీవితాల గురించి మాట్లాడటం, ఇలాంటివి చెప్పకూడదు. అలాగే అనారోగ్య విషయాల్లో మీరు చనిపోతారు, లేదా ఎవరో ఒకరు చనిపోతారు, ఈ రంగంలో ఒకరు చచ్చిపోతారు, ఇలాంటివి చెప్పేవారిని అది జ్యోతిష్ శాస్త్రం అలా చెప్పదు. అలాంటివి చెప్పకూడదని నియమాలు ఉన్నాయి. కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకున్న వారు ఆ నియమ నిబంధనలకు అది ఎవరికి హాని జరగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, సమస్యల నుంచి వారు పరిష్కరించుకునే దిశగా వారికి సూచనలు చేయాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి సూచన శాస్త్రం, వెలుగుల శాస్త్రం ఈ జ్యోతిష్ శాస్త్రం. గురువుగారు, ఈ మధ్య కొంతమంది జ్యోతిష్య పండితులు సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పి బాగా ఫేమస్ అవుతున్నారు. అసలు ఈ సెలబ్రిటీల జ్యోతిష్యం పబ్లిక్గా చెప్పడం సబబేనా? ఎవరి జీవితానికి సంబంధించినటువంటి మనం జీవితాన్ని పరిశీలించిన జాతక రీత్యా దాన్ని 10 మందికి తెలిసే విధంగా చెప్పకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి వారి జాతకం గురించి తెలుసుకోవాలనుకుని ఒక జ్యోతిష పండితుల దగ్గరికి వస్తే అతనికి మాత్రమే అతని యొక్క జీవితానికి సంబంధించిన జ్యోతిష్య విషయాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక పబ్లిక్ ఫిగర్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు, సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఇతరత్ర సామాజికవేత్తలు కానీ, లేకపోతే ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పెద్దవాళ్ళ యొక్క జీవితాల గురించి మనం మాట్లాడకూడదు. వారి వచ్చి అడిగితే వారికి మాత్రమే వ్యక్తిగతంగా ఆ జాతకానికి సంబంధించిన విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సమాజానికి ఎవరైనా మార్గదర్శకం వహిస్తారు, ఈ సమాజానికి వారి జాతకం చెప్పడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే వారు ఈ లోకంలో లేని వారు కానీ, ఒకవేళ ఈ లోకంలో ఉన్న ఆ జాతకానికి సంబంధించినటువంటి మంచి విషయాలు, పాజిటివ్ విషయాల్ని ఒక మార్గదర్శకంగా 10 మందికి ఉపయోగపడే విధంగా మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెడు విషయాలు చెప్పకూడదు. ఎవరి అనుమతి లేనిది కూడా మనం వారి జీవితానికి సంబంధించిన కానీ, వారి జాతకాలకు సంబంధించిన విషయాలు చెప్పకూడదు. ఆ చెప్పే హక్కు ఎవరికీ లేదు. కానీ ఎందుకు చెప్తున్నారు ఇలా కొంతమంది అంటే, మీరన్నట్టుగా వారి పాపులారిటీ కోసం, వారు ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కోసం, తద్వారా వారు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్నటువంటి తప్పిదాలు ఇవన్నీ. ఒక వ్యక్తి జాతకాన్ని వారు అడిగినప్పుడు మాత్రమే చెప్పాలి, వారికి మాత్రమే చెప్పాలి, అది అందరికీ చెప్పకూడదు. ఒకవేళ అందరికీ చెప్పేటువంటి ఒక మహానుభావుల యొక్క జాతకాలు ఏమైనా మన దగ్గర ఉంటే అందులో ఉండే మంచి విషయాలను 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి అది ఒక మార్గదర్శకం అయ్యే విధంగా మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెడు విషయాలు అసలు చెప్పకూడదు. వీరు చనిపోతారనో, వీరు విడిపోతారనో, వీరికి ఇబ్బంది వస్తుందనో ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రము అలా చెప్పకూడదనే నియమాలు ఉన్నాయి. మరి అలా చెప్తున్నారంటే వారు జ్యోతిష పండితులు కాదని చెప్పాలి, లేకపోతే జ్యోతిష్ శాస్త్రాన్ని వారు స్వార్థానికి వాడుకుంటున్నారని చెప్పాలి. అది మంచి పద్ధతి కాదు. అది ఏదో ఒక రోజు వారికి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటుంది. నా జాతకం గురించి నిన్ను ఎవరు చెప్పమన్నారు 10 మందిలో మీడియా ద్వారా అని చెప్పి ఆ జాతకానికి సంబంధించిన వారు వీరి మీద లీగల్గా కూడా యాక్షన్ తీసుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి వాటిని వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి జ్యోతిష పండితులు అలా చెప్పడం తప్పు. గురువుగారు, ఇప్పుడు చెప్పుకున్న దాని గురించి జ్యోతిష్య పండితులు కొంతమంది ఇంకొక మెట్టు పైకెక్కి, నేను చెప్పిందే జరుగుతుంది, నేను చెప్పిందే జరగకపోతే ఇది నా సవాలు, లేదంటే నేను జ్యోతిష్య శాస్త్రాన్ని వదిలేస్తాను అని సవాళ్ళు విసురుతున్నారు. అసలు ఇలా సవాళ్ళు విసరడం ఎంతవరకు సబబు? ఒక జ్యోతిష్ శాస్త్రంలోనే కాదు, చాలా శాస్త్రాల్లో మనకు విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, లేకపోతే ఇలాంటి జ్యోతిష్ శాస్త్రంలో కావచ్చు, లేదా ఆధ్యాత్మిక రంగంలో మనకు పూజారుల రూపంలో కానీ, స్వాముల రూపంలో కానీ, మఠాధిపతుల రూపంలో కూడా ఒక రకమైనటువంటి నకిలీ వ్యక్తులు ఈ మధ్య కాలంలో
ప్రారంభమయ్యారు. ఈ నకిలీల యొక్క హంగామా ఎక్కువైపోయింది. ఇక్కడ మట్టిలో మాణిక్యాలలాగా నిజమైనటువంటి విద్యావేత్తలు కానీ, విద్యావంతులు కానీ, నిజమైనటువంటి వైద్యులు కానీ, నిజమైనటువంటి జ్యోతిష పండితులు కానీ, నిజమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు కానీ వారు ప్రశాంతంగానే ఉంటున్నారు. ఈ నకిలీలు ఎవరైతే బయలుదేరారో, అనగా పూర్తి దీనికి సంబంధించినటువంటి అర్హత లేని వారు, దీనికి సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు తెలియని వారు, ఈ శాస్త్రాన్ని ఒక హడావుడిగా, ఒక అనారోగ్యకరంగా దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ సమాజాన్ని బెదిరించడం, సమాజంలోని వ్యక్తుల్ని కార్నర్ చేయడం, వారి జీవితాల గురించి మాట్లాడటం, ఇలా వీళ్ళందరినీ జ్యోతిష పండితులు అన్నారండి. జ్యోతిష శాస్త్రాన్ని అడ్డుపెట్టుకున్న రౌడీలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పూర్వకాలంలో వాగ్భూషణం భూషణం అన్నారు. అంటే మనం ధరించేటువంటి అన్ని భూషణాలు, నగలు, ఆభరణాలు కన్నిటికీ కూడా మన మాటే ఒక పెద్ద భూషణము, దానికి మించిన అలంకారం మరొకటి లేదు అన్నారు. అటువంటి సున్నితమైనటువంటి ఈ శాస్త్రాన్ని ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు వాక్ పౌరుషత్వంతో, ఎవరికి దమ్ముంది, లేకపోతే ఎవరికి నేను సవాలు విసురుతున్నాను, ఇవన్నీ మాట్లాడుతున్నారు అంటే వారు దిగజారినటువంటి వ్యక్తులు, ఈ నకిలీలు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా తీసుకొని ప్రజలు కానీ, సమాజం కానీ వారి వారి జాగ్రత్తతో వారు ఉంటే మంచిది. ఇట్లా అనారోగ్యకరమైనటువంటి వ్యక్తులు, వారి మాటల్ని సమాజము దాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు. గురువుగారు, జ్యోతిష్య ఫలితాలు అందరికీ వర్తిస్తాయా? జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మిన వారికి కానీ, నమ్మని వారికి కానీ జ్యోతిష్ శాస్త్రము వర్తిస్తుంది. నమ్మిన వాళ్ళు నమ్మవచ్చు, నమ్మని వారు నమ్మకపోవచ్చు. జ్యోతిష్యం సంబంధించినటువంటిది ఈ గ్రహాల కాంతులు ఎక్కడెక్కడ ప్రసరింపబడతాయో భూమి మీద, ఆ జీవరాశి అంతటి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. సహజంగా మనం ఏం చెప్తూ ఉంటాము, దృష్టి అంటే చూపు అనే పదం వాడుతూ ఉంటాం. కానీ ఈ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల యొక్క దృష్టులు అంటే వాటి ప్రభావము అని అర్థం. అలాగే మనిషి దృష్టి అంటే మనిషి యొక్క చూపు ప్రభావము అని అర్థం. ఈ రకంగా వీటి ప్రభావం, ఈ గ్రహాల యొక్క కాంతుల ప్రభావం అందరి మీద వర్తిస్తుంది. వారు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష్ ప్రభావం ఉంటుంది. భగవంతుని అతను ఎందుకు నమ్మలేదో అది కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రం మూఢనమ్మకం అనేవాడికి కూడా వారి జీవితాన్ని పరిశీలిస్తే వారికి సంబంధించిన మనం ఆ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, ఆ పుట్టిన ఇవన్నీ వివరాలు, మన స్థలము అవన్నీ తీసుకుంటే అతనికి కూడా జాతకం ఉంటుంది. కనుక జాతకము అన్నటువంటిది అందరి మీద ప్రభావం చూపుతుంది, అందరికీ వర్తిస్తుంది. గురువుగారు, జ్యోతిష్య పండితులు చెప్పింది జరగకపోతే ఏం చేయాలి? జ్యోతిష్ శాస్త్రము కొన్ని నియమ నిబంధనలను అనుసరించి చెప్పడం జరుగుతుంది. మీరు ఏ తేదీలో పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ స్థలంలో అనగా ఏ ఊరిలో పుట్టారు, వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ జాతక చక్రాలు తయారు చేసుకొని ఆ D1 కానీ D9 కానీ అంటే రాశి చక్రం కానీ నవాంశ చక్రం కానీ తయారు చేసుకొని జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ జాతకం అన్నటువంటిది జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. అనగా పూర్వ జన్మలు అనేక జన్మలు ఎత్తి మనం ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చాము, ఈ జన్మకి కారణము గతంలో అనేక జన్మలు ఎత్తి ఉన్నాము అనే కర్మ సిద్ధాంతాన్ని ఆధారపడే ఈ జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్పడం జరుగుతుంది. కనుక గత జన్మల్లో మనం చేసినటువంటి పాపకార్యాల వల్ల ఇప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉంటాం, అనారోగ్యం పాలవుతూ ఉంటాం, ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. గత జన్మల్లో చేసేటువంటి మంచి పనులు, పుణ్య పనుల యొక్క కర్మం వల్ల ఈ జాతకంలో మనము మంచి విద్యను అభ్యసిస్తాం, మంచి ఉద్యోగం చేస్తాం, ఆరోగ్యంగా ఉంటాం, ఇతరత్ర మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం చేసిన మంచి వల్ల ఇప్పుడు మనం మంచిని అనుభవిస్తాం, అనగా మంచి ఫలితాలను పొందుతాం. గతంలో చేసిన పాప ఫలితాల వల్ల ఇప్పుడు మనం ఇబ్బందులు, కష్టాలు, రోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాలు ఖచ్చితంగా వారు ఇవ్వలేదనుకోండి, తప్పకుండా నేను చెప్పే ఫలితాలు వారికి వర్తించదు. అనగా ఆ పుట్టిన తేదీ కానీ, ఆ పుట్టిన సమయం కానీ, స్థలం కానీ వారు ఖచ్చితంగా ఇవ్వకపోతే నేను చెప్పేటువంటి, అంటే నేనంటే ఏ జ్యోతిష్కుడైనా సరే అటువంటి జాతకం చెప్పేటప్పుడు ఆ ఫలితాలు వారికి సరిగ్గా వర్తించవు. వారు ఎక్కువ కర్మలు చేసి గత జన్మల్లో ఇప్పుడు మా దగ్గరికి వచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఈ సమయంలో మీకు వివాహం అవుతుంది అని చెప్పాం, వివాహం జరగలేదు అంటే వారు గత జన్మలో చేసిన పాప ఫలం అధికంగా ఉంది దాని అర్థం. అలాగే మేమేం చేస్తాము అంటే ఏ జ్యోతిష పండితుడైనా కొన్ని పరిహారాలు చెప్తారు. ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక వివాహం జరగాలన్నా, అనారోగ్యం వారికి పోయి ఆరోగ్యవంతులు కావాలన్నా, లేకపోతే ఇతరత్ర వారికి రావాల్సిన ఆదాయం రావాలన్నా, వీటన్నిటికీ కూడా విదేశీయానం సక్రంగా జరగాలన్నా వారు అడిగేటువంటి ప్రశ్నలకు మేము ఈ సమయంలో జరుగుతుంది, ఈ సమయంలో జరగడానికి మీరు ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్తాం. అంటే అనగా వారిలో ఉన్నటువంటి ఆ కర్మఫలం, ఆ పాప ఫలాన్ని తగ్గించి పుణ్య ఫలాన్ని పెంచుకోవడానికి దానాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇతరత్ర పరిహారాలు చెప్పడం జరుగుతుంది. వారు ఆ పరిహారాలు ఆచరించడం వల్ల కూడా ఆ పాప ఫలాన్ని తగ్గించుకుని వారు మంచి, అనగా వారు ఆ లబ్ధిని, ఆ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు పరిహారాలు ఆచరించలేదు అనుకోండి, మేము చెప్పినవన్నీ కూడా ఫలించవు.
అలాగే గత జన్మలకు సంబంధించిన పాపాలు ఎక్కువగా ఉన్నదనుకోండి, అది వర్తించదు. లేకపోతే వారు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అది సక్రంగా లేదనుకోండి, మేము చెప్పినటువంటి ఫలితాలు వర్తించవు. ఉదాహరణకి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మనకి ఏదో అనారోగ్యం ఉంది చెప్తాము, ఆయన కొన్ని మందులు ఇస్తాడు మనకు, ఆ మందులు వాడమంటారు. మనకు అనారోగ్యం తగ్గలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరింతగా ఆ మందుల యొక్క డోసు పెంచడమో లేకపోతే కొత్త మందులు వాడడమో జరుగుతుంది. ఈ రకంగా మనకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించుకోవాలే కానీ ఏదో విధంగా, లేదా ఆ వైద్యుని మీద మనకు నమ్మకం లేకపోతే మరొక వైద్యుని దగ్గరికి వెళ్తాం. అంతే తప్ప జ్యోతిష్ శాస్త్రం చెప్పింది జరగలేదని అది జ్యోతిష పండితుడి మీద వేసి అతన్ని నిందించడం భావ్యం కాదు. అది ఎందుకు జరగలేదో, ఆ తప్పు ఎవరిలో ఉందో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి తగిన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. గురువుగారు, ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు, జన విజ్ఞాన శాస్త్రవేత్తలు, ఈ నాస్తికులు, వీరందరికీ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కాలంగా సేవలు అందిస్తున్న మీరు, గౌరవ డాక్టరేట్ పొందిన మీరు, వారికి ఇచ్చే సలహా ఏంటి? ఇది మన ప్రజాస్వామ్య రాజ్యంలో మనం ఉంటున్నాం. ప్రజాస్వామ్య పద్ధతులను మనం అవలంబిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనకు కొన్ని హక్కులు ఉంటాయి, ఫండమెంటల్ హక్కులు మనకు ఉంటాయి, ప్రాథమిక హక్కులు మనకు ఉంటాయి. ఎవరి అభిప్రాయం వారు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరికి నచ్చిన భగవంతుని వారు ఆరాధించవచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు, ఎవరి అభిప్రాయాలను వారికి అనుగుణంగా బతకడానికి అవకాశం ఉంది ఈ ప్రజాస్వామ్యంలో. భగవంతుడు లేడు అని చెప్పేటువంటి నాస్తికులు వారి అభిప్రాయాన్ని వారు గౌరవించి వారి పద్ధతుల్లో వారు భగవంతుని నమ్మకుండా వారు మానవ సేవ చేయడము, ఇతరతర కార్యక్రమాలు చేసుకుంటూ ప్రశాంతంగా బతకవచ్చు. వారి యొక్క అభిప్రాయాల్ని 10 మందికి కూడా వారు చెప్పుకోవచ్చు. కానీ బలవంతంగా ఎవరి మీద రుద్దడానికి అవకాశం లేదు. అలాగే భగవంతుని నమ్మేటువంటి ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన పద్ధతుల్లో వారు భగవంతుని పూజలు చేసుకోవచ్చు, భగవంతుని ఆరాధించవచ్చు, ఆ పద్ధతులు వాళ్ళు అవలంబించవచ్చు. భగవంతుడు లేడని చెప్పేటువంటి నాస్తికులతో వీరు వివాదాలకు వెళ్ళి వారిని నిందించాల్సిన అవసరము లేదు. భగవంతుని పూజ చేసే ఆస్తికుల మీదకు నాస్తికులు వచ్చి గొడవలు పడాల్సినటువంటి అవసరము లేదు. అలాగే జన విజ్ఞాన వేదికలు కానీ, లేకపోతే సైంటిస్ట్ అని చెప్పుకునే వ్యక్తులు కానీ, నాస్తికులు కానీ, లేక ఇతరత్ర భౌతికవాదులు అని చెప్పే వారు కానీ, రాడికల్ థాట్స్ ఉన్నటువంటి వారు కానీ, విప్లవ భావాలు ఉన్నటువంటి వారు కానీ, ఈ సమాజంలో అన్ని రకాల వ్యక్తులు వారి వారి అభిప్రాయాలను అనుసరిస్తూ జీవించవచ్చు. ఎవరి అభిప్రాయంతోనూ వారు ఏకీభవించాల్సిన పని లేదు. అట్లానే ఎవరిని వారు నచ్చని వారితో మనం నిందించాల్సిన పని లేదు. ఈరోజు భగవంతుని పూజించేటువంటి వారి గురించి వీరు మూఢభక్తులు, మూఢులు, అనవసరంగా విగ్రహారాధన చేస్తున్నారు అని ఒక నాస్తికుడు తిట్టాడు అనుకోండి, అది ఆ పాపం వాడికే వర్తిస్తుంది. వాని అభిప్రాయం వాడిది, ఇతని అభిప్రాయం ఇతనిది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళు నమ్మవచ్చు, నమ్మనివాడు నమ్మకపోవచ్చు. నమ్మనివాడు నమ్మేటువంటి వాడిని నిందించకూడదు, నమ్మినవాడు వాడు నమ్మలేదు కదా అని వాడిని నిందించకూడదు. ఇలాంటివి చేయడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎవరి మార్గంలో వారు పోవడమే. ప్రజాస్వామ్య ఉద్దేశమే భిన్నత్వంలో ఏకత్వం, అనేకత్వంలో ఏకత్వం. అనేక అభిప్రాయాలు, అనేక కులాల వారు, అనేక మతాల వారు, అనేక సంస్కృతుల వారు కలిసి జీవించడమే ప్రజాస్వామ్య ఉద్దేశం. అందుకే ఎవరి అభిప్రాయాలు వారిది, వారి వారి అభిప్రాయాలను వారు మాత్రమే అభినందించుకోవాలి, ఎదుటి వారిని నిందించకూడదు. ఎదుటి వారిని కూడా గౌరవించగలిగితే ఈ సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం గురించి ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.